హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు చైతు మ్యాజికల్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్లో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, పక్కా కొలతలతో అయితే చికెన్ పీకిల్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఫుల్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీరు కూడా పర్ఫెక్ట్గా పక్కా కొలతలను పాటిస్తూ చేశారంటే టేస్టీ చికెన్ పికిల్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుంటారు. సో మనీ ఏమీ వేస్ట్ చేయకుండా బయట పికిల్స్ ఆర్డర్ పెట్టుకోకుండా మీరే మీ చేతులతో స్వయంగా చికెన్ పికిల్ని చేసేసేయచ్చు. సో ఇంకా లేట్ ఏం చేయకుండా మనమైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ చైతు మ్యాజికల్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మనమైతే చికెన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడైతే నేను దీనికోసం 1/2 kg బోన్లెస్ చికెన్ అండి, ఇక్కడ బోన్లెస్ తీసుకున్నాను. ఈ చికెన్ మొత్తాన్ని చక్కగా వాష్ చేసి తీసుకోవాలండి. ఒక 2 times అలా వాష్ చేసి తీసుకున్నాక ఇక్కడ నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్కి పసుపు, ఉప్పు, ఆయిల్ మొత్తం చక్కగా పట్టుకోవాలండి. అలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనం చికెన్ పికిల్ కోసం ఎప్పుడైనా ఈ సైజులో చికెన్ని కట్ చేసి తీసుకోవాలండి. అప్పుడే మనకి అవి మంచిగా బాయిల్ అవ్వడం కానీ, మనకి చికెన్ లోపల పర్ఫెక్ట్గా కుక్ అయిపోవడం కానీ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మరీ పెద్దగా కాకుండా ఈ సైజులో తీసుకుంటే బాగుంటుంది. ఇలా చికెన్ మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి నెక్స్ట్ ఏం చేసేయాలో చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల మనకి చికెన్ పీస్ అనేది చట్నీలో సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఇందులో వాటర్ కూడా ఏమైనా ఉన్నా మొత్తం ఫ్రై అయిపోతాయి అన్నమాట. చికెన్ అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది కాబట్టి మనకి పీస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట చికెన్ పికిల్లో. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ మొత్తాన్ని చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని పెట్టుకున్న పచ్చడి మనకి మంచిగా నిల్వ ఉంటుందన్నమాట. ఇందులో మనము పసుపు, ఉప్పు వేసాం కాబట్టి ఎలాంటి స్మెల్ కూడా ఉండదు. అలాగే వాటర్ మొత్తం ఉప్పు వేయడం వల్ల మనకి మొత్తం బయటికి వచ్చేసి ఎవాపరేట్ అయిపోతాయి అన్నమాట. చూడండి, చికెన్లో నుంచి వాటర్ మొత్తం ఊరుతున్నాయి కదా, ఈ వాటర్ అంతా అయిపోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారంటే చక్కగా చికెన్ అయితే మొత్తం ఉడికించుకున్నాము. వాటర్ ఏమీ లేకుండా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్లోకి మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. లవంగాలు, ఇలాచి, చెక్క, షాజీరా, స్టార్ పువ్వు, ఇవైతే మెయిన్. లేదు అని అనుకుంటే లవంగాలు, చెక్క, ఇలాచి ఇవి 3 తీసుకున్నా సరిపోతుంది. ఇందులోకే 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు. ఈ వీడియో ఎక్కడో మిస్ అయింది ఆవాలు వేసేది. ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారాక మెత్తటి పౌడర్లా చేసి పక్కకు పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అలా అని మరీ ఎక్కువగా తీసుకోకండి, చికెన్కి సరిపడా ఆయిల్ తీసుకోండి. అదే పికిల్కి కూడా యాడ్ చేసుకోవడానికి సరిపోతుందన్నమాట, వేస్ట్ కాకుండా ఉంటుంది. సో ఇలా ఫ్రై అయిపోయిన చికెన్ మొత్తాన్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకే ఫ్రై చేయాలి. మరీ ఎక్కువగా వచ్చిందంటే పీస్ అనేది మనం పికిల్లో తినేటప్పుడు గట్టిగా ఉంటుందన్నమాట. సో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఆఫ్ చేసి తీసుకుంటే ఏంటంటే మనకు పీస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడు. సో అందుకని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, మరీ లో కాకుండా మరీ హై కాకుండా. అప్పుడు చక్కగా చికెన్ అంతా వేగిపోతుంది. చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా.
ఇప్పుడు చికెన్ మొత్తాన్ని తీసేసాక ఇదే ప్యాన్లోకి 1 to 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని చక్కగా ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి, మాడిపోకుండా ఉంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేగుతుంటే ఆ అరోమానే వేరు, టేస్ట్ స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా వేసి చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్లో పెట్టకూడదు స్టవ్ని. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని ఒక 2 మినిట్స్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్తో వేగించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము స్పైసెస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, ఆ పౌడర్ని 1 to 2 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకే 50 గ్రామ్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ వేశారు కదా, అంటే అది ఫ్రై చేసాం కదా, అంటే ఉడికించుకున్నాం కదా, సో అప్పటి వరకే ఉంటుంది. సో ఇది పికిల్కి సరిపడా అన్నమాట. 50 గ్రామ్స్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇది మొత్తం చక్కగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్రాసెస్ చేస్తున్నాను అనమాట. స్టవ్ ఆన్ చేసి కారపొడి వేస్తే అది టేస్ట్ వేరే ఉంటుంది. సో ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు కారపొడి వేస్తే సరిపోతుంది. అందుకే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్రాసెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే 50 గ్రామ్స్ వరకు కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీ స్పైస్ లెవెల్ని బట్టి యాడ్ చేసుకోండి. అలా అనేసి మరీ ఎక్కువగా వేయకండి. చూసుకొని అది స్పైసీగా ఉందా, కారం నార్మల్గా ఉందా చూసి యాడ్ చేసుకోవాలండి. సో 50 to 70 గ్రామ్స్ అలా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ ఉప్పు, కారం, మసాలా, స్పైసెస్ అనేది చికెన్కి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాక చూడండి, చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా. లేదు, ఇంకొకటి ఉంది ఇందులో వేయాల్సింది, మెయిన్ ఇంగ్రీడియంట్ అదే అనమాట. గుర్తున్న వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అయితే మనకైతే పికిల్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. అప్పుడు మాత్రమే మన మెయిన్ ఇంగ్రీడియంట్ లెమన్ వేసేయాలి. చికెన్ కదా మెయిన్ అనొచ్చు, లెమన్ లేనిదే చట్నీ అయితే ఉండదు కదా, నిల్వ ఉండదు కదా. సో అందుకనేసి అంటున్నాను అంతే. అండ్ ఇది కంప్లీట్గా చల్లారాక ఇందులోకే చూడండి, కంప్లీట్గా చల్లారినాకనే లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ చట్నీ అనేది కొంచెం గట్టిగా తయారైపోయింది కదా. ఇప్పుడు ఇందులోకే 2 లెమన్ జ్యూసెస్ తీసుకుంటున్నాను. ఫుల్గా 2 లెమన్స్ని వేసేసుకుంటున్నాను. ఇలా చక్కగా ఈ జ్యూస్ అంతా స్క్వీజ్ చేసి తీసుకొని తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా ఉంటుంది, కానీ ఇది ఒక 2 days తర్వాత మంచిగా ఊరి మనకు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అలాగే చట్నీ కూడా పెట్టాక ఒక 2 days తర్వాత తింటే చికెన్ చట్నీ ఆ పీస్ సాఫ్ట్గా ఉండడం, ఉప్పు కారం అనేది వాటికి పర్ఫెక్ట్గా పట్టుకోవడం కానీ, అంటే చికెన్ అనేది ఉప్పు కారం కరెక్ట్గా పట్టుకొని ఉంటుందన్నమాట ఒక 2 days తర్వాత చికెన్ పికిల్ టేస్ట్ చేస్తే. సో ఎప్పుడైనా పెట్టాక ఒక 2 days తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ పికిల్ అయితే రెడీ అయిపోయింది. మొత్తానికి ఫైనల్ లుక్ అయితే ఇది చికెన్ పికిల్ లుక్. చూడండి, పీస్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూశారు కదా, ఇలా నేను చెప్పిన పర్ఫెక్ట్ కొలతలతో మీరు చేశారంటే పర్ఫెక్ట్గా చికెన్ పికిల్ని ఈజీగా చేసేస్తారు. అండ్ చికెన్ కర్రీ, ఫ్రై కంటే కూడా పికిల్ చాలా ఈజీ. కొలతలతో చేశారంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చికెన్ పికిల్ని చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ పికిల్స్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని చక్కగా స్టోర్ చేసుకున్నామంటే ఇది మంచిగా నిల్వ ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.